40 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న హౌస్ కమిటీ పట్టాలు సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవతోనే ఇవ్వగలుగుతున్నామని గాజువాక ఎమ్మెల్యే తిప్పల్ నాగిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా స్థానిక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తిప్పల్ నాగిరెడ్డి మాట్లాడుతూ గాజువాకలో హౌస్ కమిటీ సమస్య దశాబ్దాలుగా కాలంగా ఉందని, ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించలేకపోయారని, సీఎం జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 2 సంవత్సరాలకే సమస్యను పరిష్కరించి ఈ నెల 12వ తేదీన టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆవరణంలో 7,000 పట్టాలను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గాజువాక నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, అందుకే పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని అన్నారు. గాజువాక హౌస్ కమిటీ పట్టాలను ఎమ్మెల్యేగా తన చేతుల మీదుగా ఇస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో భూపతరాజు సుజాత, ధర్మాల శ్రీను, మంత్రి శంకర్ నారాయణ, బుజ్జి, మస్తానప్ప మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి సుబ్బారెడ్డి గారి పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం, రెవెన్యూ డిపార్ట్మెంట్, మెయిన్గా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓలు అందరూ కూడా కష్టపడి పనిచేసి ఇవాళ గాజువాక మరి హౌస్ కమిటీ పట్టాల విషయంలో కానీ, ఏపీఐసి ల్యాండ్ లోజర్స్ సుమారు 50 సంవత్సరాలు పైబడి 5 ఎమ్మెల్యేలు చూసింది. వాళ్ళకి భూములు అయితే ఆ ఎక్వైర్ చేసినప్పుడు ఎకరాకి 800 రూపాయలు ఇచ్చారు. వాళ్ళు గ్రామాన్ని అనుకొని కొరిసేస్తుంటే ఆనాడు వాళ్ళందరూ కూడా అభ్యంతరం తెలిపి మా ఫ్యూచర్ జనరేషన్కి కొంత స్థలం మాకు కావాలని అంటే అది కాపు తొంగలాము, రెడ్డి తొంగలాము, ఫకీర్ తకియా, అలాగే మన 87వ వార్డులో వడ్లపూడి కాలనీలకి సైట్లు కూడా కొంత సైటు ఒక్కొక్కరికి ఆ ఎక్వైర్ చేసుకుని గ్రామాల్లో అనుకొని కొంత ఎకరాల మీద సైటు కూడా కేటాయించడం జరిగింది. అది పంచాయతీకి మరి 5 ఎమ్మెల్యేలు మారారు, నేను 6వ వార్డు అనుకుంటాను. ఎనీవే ఏదైనా అది 50 సంవత్సరాలు పైబడిన మరి లాంగ్ పెండింగ్ సమస్య. అలాగే గాజువాక హౌస్ కమిటీ కూడా 25 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి సమస్య. అలాగే కొత్త కర్మానిపాలెం కూడా మరి 1980లో భూములు ఎక్వైర్ చేశారు స్టీల్ ప్లాంట్ నిమిత్తం.